ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రూ వ్లాగ్స్. సో ఇవాల్టి మన వీడియోలో పొటాటో కర్రీ కేవలం 20 నిమిషాల్లో చేయడం ఎలాగో చూసేద్దాం. సో ముందుగా కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ మెంతులు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడిన వెంటనే ఒక 2 పచ్చిమిర్చి, 2 సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఉల్లిపాయలు ఈ స్టేజ్లో ఉండంగా ఆల్రెడీ క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని వాష్ చేసుకొని ఈ స్టేజ్లో వేసేసుకోవాలి. సో పొటాటోస్ని మనం బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి, అలాగే వేసేసుకోవచ్చు. ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడ ఉప్పు వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసుకొని 3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గనక ఆనియన్స్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లో మారిపోతాయి అండ్ పొటాటోస్ కూడా మనకు 80% కుక్ అయిపోయి ఉంటుంది. సో ఈ స్టేజ్లో ఏంటంటే టొమాటో ప్యూరీ కానీ లేదా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ కానీ వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి 3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మూత తీసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని ఈ స్టేజ్లో ఉండంగా రుచికి సరిపోయే అంత చింతపండు రసం అండ్ కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్ బిగినర్ లెవెల్ పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఈ విధంగా ఆయిల్ మొత్తం సపరేట్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. ఈ పొటాటో కర్రీ వచ్చేసి రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. సో వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ డిస్క్రిప్షన్లో పెట్టేశాను, చూసేసేయండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.